Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో ఒక స్టాండర్డ్ అంశాన్ని ఖచ్చితంగా ప్రశ్న అడిగేటువంటి అంశం ఇది. ఎస్ఎస్సి, ఏపీ హైకోర్ట్, ఆర్ఆర్బి టెక్నికల్ ఇట్లా ఏ ఎగ్జామ్కైనా ఇది చాలా ముఖ్యమైనటువంటి స్టాండర్డ్ జీకే అంశం. దాన్ని డిస్కస్ చేద్దాం. మొన్న పోస్టల్ వ్యవస్థలో పిన్ కోడ్ వ్యవస్థ చూసాం. అదే పోస్టల్ వ్యవస్థలో మనకి ఎక్కడ దొరకనటువంటి అద్భుతమైనటువంటి అంశం ఇది. దాన్ని ఒక్కసారి చూద్దాం. అది ఏమిటంటే పోస్టల్ ఛానల్స్. పోస్టల్ ఛానల్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంటు. ఇక్కడ ప్రశ్న ఎలా వస్తుందో కూడా మనకి తెలియాలి. ఆ పోస్టల్ ఛానల్స్ అనే అంశానికి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి, వాట్సాప్ గ్రూప్లో చేరండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు ఖచ్చితంగా అందించడం జరుగుతుంది. అయితే పోస్టల్ ఛానల్స్ అంటే ఏమిటి, ఎన్ని రకాల పోస్టల్ ఛానల్స్ ఉన్నాయి, ఆ పోస్టల్ ఛానల్స్లో ఏ పోస్టల్ ఛానల్కి ఏ రంగు పోస్ట్ బాక్సులని ఉపయోగిస్తారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే రకరకాలైనటువంటి ఉత్తరాలని మనం మన బంధువులకి, మన ఫ్రెండ్స్కి, అలాగే వివిధ ప్రాంతాలకి మనం ఒకప్పుడు ఉత్తరాలని రాసేవారం. ఆ ఉత్తరాలకి సంబంధించి విభిన్న రకాలుగా వాటిని వేరు చేసి పంపించడం కోసం ఈ ఛానల్స్ అనే వ్యవస్థని 1994లో ప్రారంభించడం జరిగింది. 1994. మోర్ ఓవర్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది. అయితే భారత పోస్టల్ వ్యవస్థలో 6 రకాలైనటువంటి ఛానల్స్ ఉన్నాయి. ఇక్కడ టీవీ ఛానల్స్ ఇవేమీ కాదు. ఇక్కడ ఛానల్స్ అనేవి మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఆ 6 ఛానల్స్లో 1వ ఛానల్ ఏమిటి అంటే రాజధాని ఛానల్ అంటారు. రాజధాని ఛానల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. అండ్ దీని తర్వాత 2వది మెట్రో ఛానల్ అంటారు. మెట్రో ఛానల్. అలాగే 3వది గ్రీన్ ఛానల్ అంటారు. గ్రీన్ ఛానల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ ఆల్సో. 4వది బిజినెస్ ఛానల్. బిజినెస్ ఛానల్. అలాగే 5వది బల్క్ మెయిల్ ఛానల్ అంటారు. బల్క్ మెయిల్ ఛానల్ అంటారు. బల్క్ మెయిల్ ఛానల్. అండ్ చివరిది 6వది పీరియాడికల్ ఛానల్. పీరియాడికల్ ఛానల్. అయితే ఈ 6 రకాల ఛానల్స్కి సంబంధించి ప్రశ్న ఎలా రావచ్చు అంటే ఈ క్రింది వాణిలో పోస్టల్ డిపార్ట్మెంట్లో లేదా పోస్టల్ సిస్టంలో లేని ఛానల్ ఏది అని అడిగితే ఈ 6 కాకుండా ఏదైతే ఉంటుందో దాన్ని మనం పెట్టుకోవచ్చు. డిస్ట్రిక్ట్ ఛానల్ అనొచ్చు, స్టేట్ ఛానల్ అనొచ్చు, అవేమీ ఇక్కడ ఉండవు. అయితే రాజధాని ఛానల్ అనేటువంటి ఇది మన దేశ రాజధాని అయిన ఢిల్లీ నుండి రాష్ట్రాల రాజధానుల మధ్య ఉత్తరాల పంపిణీ కోసం దీన్ని ప్రారంభించారు. ఢిల్లీ నుండి రాష్ట్రాల రాజధానులకు ఉత్తరాల పంపిణీ కోసం. ఉత్తరాల పంపిణీ. అయితే దేశ రాజధాని ఢిల్లీ, రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి కూడా రాజధానులు ఉంటాయి. ఆ రాజధానుల మధ్య ఉత్తరాలని వేగంగా పంపించడం కోసం, అది సామాన్య పౌరులైనా కావచ్చు లేదా గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా వేగంగా పంపించడం కోసం ఈ రాజధాని ఛానల్ అనే దాన్ని ప్రారంభించారు. ఈ రాజధాని ఛానల్ కోసమని
ఏ రంగు పోస్ట్ బాక్సులని ఉపయోగిస్తారు అంటే పసుపు రంగు పోస్ట్ బాక్సులని ఉపయోగిస్తారు. అంటే ఢిల్లీ ప్రధాన పోస్ట్ ఆఫీస్కు వెళ్తే అక్కడ పసుపు రంగు పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఒక రాష్ట్ర రాజధాని సంబంధించిన ప్రధాన పోస్ట్ ఆఫీస్, ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని, అక్కడికి వెళ్ళి మెయిన్ పోస్ట్ ఆఫీస్లో చూస్తే ఎల్లో కలర్ పోస్ట్ బాక్సు ఉంటుంది, రాజధాని ఛానల్ కాబట్టి. పసుపు రంగు పోస్ట్ బాక్సులని ఈ రాజధాని ఛానల్కి ఉపయోగిస్తారు. నెక్స్ట్ మనకి ఇప్పుడు రెండోది మెట్రో ఛానల్ అని అంటారు. మెట్రో ఛానల్ అంటే మన దేశంలో 6 మెట్రో నగరాలు ఉన్నాయి, మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు. ఈ 6 మెట్రో నగరాలు ఏమిటంటే మనకి తెలిసిందే, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అని. ఈ 6 మెట్రో నగరాల మధ్య ఉత్తరాల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయడానికి తీసుకొచ్చినటువంటి ఛానల్ని మెట్రో ఛానల్ అంటారు. ఈ మెట్రో ఛానల్ కోసం ఏ రంగు పోస్ట్ బాక్స్ని ఉపయోగిస్తారంటే నీలం రంగు పోస్ట్ బాక్సులని ఉపయోగిస్తారు. చూసారు కదా, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ప్రధాన పోస్ట్ ఆఫీసెస్కు వెళ్తే అక్కడ నీలం రంగు పోస్ట్ బాక్స్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాము, బెంగళూరుకు ఒక లెటర్ రాయాలనుకుంటాం, అది తొందరగా వెళ్ళిపోవాలంటే నీలం రంగు పోస్ట్ బాక్స్లో వేసేయాలి. అంటే సాధారణంగా మనకు అందుబాటులో ఉన్న పోస్ట్ ఆఫీస్లో వేసేసేవాళ్ళం, కానీ మెయిన్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ నీలం రంగు పోస్ట్ బాక్స్లో వేసుకుంటే ఈజీగా తొందరగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనకి మూడవది గ్రీన్ ఛానల్ అని అంటారు. ఈ గ్రీన్ ఛానల్ పెద్ద నగరాల్లో ఉత్తరాలని తొందరగా బట్వాడా లేదా పంపిణీ చేయడం కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు విశాఖపట్నం లాంటి నగరం ఉందనుకుందాం, విశాఖపట్నంలో ఈ చివరి నుంచి ఆ చివరికి ఎవరో ఒక లెటర్ రాశారు అనుకుందాం. ఇప్పుడు గాజువాక లేకపోతే పాత టౌన్ లేకపోతే మధురవాడో రాశారు, హైదరాబాద్లో కూకట్పల్లి లేకపోతే దిల్సుఖ్ నగరో లేకపోతే ఇంకొక దగ్గర నుంచో లెటర్ రాశారు అనుకుందాం. అలా లోకల్లో ఉత్తరాలని వేగంగా పంపించడం కోసం ఈ గ్రీన్ ఛానల్ని తీసుకొచ్చారు పెద్ద నగరాలలో. దీనికోసమని గ్రీన్ కలర్ పోస్ట్ బాక్సులని ఉపయోగిస్తారు. గ్రీన్ కలర్ పోస్ట్ బాక్సులు రాజధాని ఛానల్కి పసుపు, అలాగే మెట్రో ఛానల్కి నీలము, గ్రీన్ ఛానల్కి గ్రీన్ కలర్ పోస్ట్ బాక్సెస్ని ఉపయోగిస్తారు. మిగతా మూడింటికి సాధారణంగా పోస్ట్ బాక్సెస్ రెడ్ పోస్ట్ బాక్సెస్ వాడతారు. బిజినెస్ ఛానల్ అంటే ఈ బిజినెస్ ఛానల్లో బిజినెస్ రిలేటెడ్ ఉత్తర ప్రత్యుత్తరాల కోసం దీన్ని ప్రారంభించారు. బిజినెస్ ఉత్తరాల కోసం బిజినెస్ ఛానల్ని తీసుకొచ్చారు. అలాగే బల్క్ మెయిల్ ఛానల్ అంటారు. బల్క్ మెయిల్ ఛానల్ అంటే అధిక మొత్తంలో మెయిల్స్ని పంపిస్తే, ఉత్తరాల్ని పంపిస్తే దాన్ని బల్క్ మెయిల్ ఛానల్లో పంపిస్తారు. అలాగే పీరియాడికల్ ఛానల్స్ అంటే జర్నల్స్ కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు, వీటిని ఈజీగా తక్కువ ధరకి కస్టమర్లకి లేదా వినియోగదారులకి అందించడం కోసం పీరియాడికల్ ఛానల్ అనేది ఉంటుంది. నేనే ఒక 100 మందికి మెయిల్స్ పంపించాలనుకున్నా, ఉత్తరాలు పంపించాలి, అది బల్క్ మెయిల్కి ఉపయోగపడుతుంది. నా బిజినెస్ నుంచి వేరే బిజినెస్కి ఒక ఉత్తర ప్రత్యుత్తరం రాశాను అనుకోండి, అది బిజినెస్ ఛానల్లో ఉపయోగించు. దీనివలన వారికి ఖర్చు తగ్గుతుంది, వేగంగా అవతల వ్యక్తికి మన సమాచారం అందుతుంది. అందుకోసమని ఈ ఛానల్స్. అయితే ఇక్కడ మనకు అడిగేవి పోస్ట్ బాక్సుల యొక్క రంగులు. రాజధానికి రామ్మ పసుపు బొట్టు పెడతాను, అలాగే మెట్రో సిటీస్కి రామ్మ మిమ్మల్ని నీలం రంగు ట్రైన్ ఎక్కిస్తాను, గ్రీన్ ఛానల్ అంటే గ్రీనే అనేటువంటి విధంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఒక ప్రశ్న అయితే దీని మీద రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.